అనకాపల్లి జిల్లా చీడిఖాడ మండలం తొరువోలులో వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన చీడిఖాడ పోలీసులు డేగల చిన్న అనే వ్యక్తిని ప్రియుడు గణేష్ అతని స్నేహితుడు సంతోష్ తో కలిసి హత్య చేయించిన భార్య కొండమ్మ. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలులో వ్యక్తిని హత్య చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన చీడికాడ పోలీసులు డేగల చిన్న అనే వ్యక్తిని ప్రియుడు గణేష్ ఇతని స్నేహితుడు సంతోష్తో కలిసి హత్య చేయించిన భార్య కొండమ్మ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి పోలీసులకు చిక్కిన నిందితులు. భార్య కొండంతో పాటు ప్రియుడు గణేష్ హత్యలో సాయం చేసిన శివకుమారుడు అరెస్టు చేసినట్లు వెల్లడించిన అనకాపల్లి డీఎస్పీ శ్రావణి. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో చీడికాడ పోలీస్ స్టేషన్ కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్లో ఇనీషియల్గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ని చంపటానికనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవటం జరిగింది.